హాయ్ అందరికీ. ఈరోజు కొబ్బరికాయ శనగపప్పు కర్రీ అండి. ఇది మన ట్రెడిషనల్ కర్రీయే. మన పెద్దవాళ్ళు అందరూ బాగా చేసేవారు ఇదివరకు అయితే. ఇలాగ శనగపప్పు తీసుకుని మనకి కావలసినంతగా తీసుకుని ముందు కడుక్కొని కుక్కర్లో ఉడికించుకోవాలండి, పప్పు పలుకు లేకుండా. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ప్రోటీన్, కొబ్బరి కూడా మనకి ఎంతో మంచిది కదా. ఇలా కొబ్బరిని తురుముకోవాలి. కొబ్బరి మన రోజువారీ వంటల్లో వాడితే కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పప్పు పలుకు లేకుండా ఉడికాక కొద్దిగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కారానికి తగినంత పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ కలిపి ఉడికించుకోవాలండి. తర్వాత ఇలా పోపు వేసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి కర్రీ. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అది కూడా మనకు బాగా యూజ్ అవుద్ది. బాయ్ అండి.